హరే కృష్ణ ఆత్మబంధువులకు మనం ఈరోజు బిల్వ పత్రం లేదా బిల్వం అంటాం చూడండి, మారేడు. ప్రతి శివాలయంలో మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్లో, ముఖ్యంగా అన్ని దేవాలయం యొక్క ప్లేస్లలో పెంచుతారు. సో బిల్వాలలో రకాలు ఉన్నాయి కదా, ఏకదళం లేదా త్రిదళం, ఇలా పంచదళం, ఏదైనా బిల్వంలో ఒక జాతులు అనమాట. ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా ఉండేటువంటి బిల్వ పత్రాన్ని ఈగిల్ మార్మలస్ అంటారు. సో ఈ ఈగిల్ మార్మిలెస్ అనేటువంటి ప్లాంట్ వచ్చేసి మోస్ట్ కామన్గా మన తెలంగాణ అండ్ ఆంధ్ర మొత్తంలో ఉంది. మారేడు కాయ అండి, జస్ట్ మారేడు అంటాం కదా. సో ఈ మారేడు కాయ యొక్క ఫలము అంటే గుజ్జులాగా మనం వాడతాం. బాగా పుల్లగా ఉంటుంది, బాగా పండితే బాగా తీయగా అవుతుంది. రెండవది వచ్చేసి పత్రం, అంటే ఆకులను వాడతాం, బెరడును వాడతాం, కాండాన్ని వాడతాం, మరియు వేర్లను వాడతాం. సో ఈ యొక్క ఫలము మొత్తం, ఈ చెట్టు మొత్తం సంపూర్ణంగా ఆయుర్వేదంలో అత్యంత టాప్ మోస్ట్ ప్లాంట్ అనమాట. బిల్వము సీజనల్గా పండు వచ్చిందనుకోండి, పండు చాలా అత్యంత అద్భుతంగా గ్రహణి వ్యాధులకు పనిచేస్తుంది. ఇంటెస్టైన్ డిజార్డర్స్ అంటారు కదా, అంటే పేగుకు సంబంధించి క్రాన్స్ డిసీజ్, మీకు తెలుసు కదా. క్రాన్స్ డిసీజ్ అంటే అత్యంత భయానకమైన ఒక పేగుకు సంబంధించిన వ్యాధి అనమాట. ఎవరైతే బయట రోడ్ల మీద ఆహారాన్ని విచ్చలవిడిగా తీసుకుంటారో, సరిగా అంటే కుండలలో ఉండే పానీపూరి కావచ్చు, లేకుంటే హోటల్స్లో సరిగా కడగనటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి అవి కూడా కావచ్చు, ఏదైనా కూడా ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి పోయినప్పుడు క్రాన్స్ డిసీజ్ అని వస్తుంది. ఇది పేగు ఎండిపోతుంది అనమాట. సో క్రాన్స్ డిసీజ్లో ఇంకోటి IBS, మీకు తెలుసుగా, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఆర్ ఇరిటబుల్ బవెల్ డిసీజ్, IBD అంటారు. ఇది మోస్ట్ కామన్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. అంటే పేగు ఏమాత్రం ఆహారం కడుపులోకి పోయినా కూడా తట్టుకోలేక బయటికి పంపించేస్తారు అనమాట. అంటే జీర్ణం చేసే శక్తి ఉండదు. సో గ్రహణి అంటే దాని అర్థం గ్రహించేది అని అర్థం. యాక్చువల్ గ్రహణి అంటే గ్రహించేది ఏమై ఉంటుందండి, సహజంగా మన శరీరంలో గ్రహించేది పేగు అనమాట, అబ్జర్వ్ చేసేటువంటి, దాని పేరే గ్రహణి అని పేరు పెట్టారు. సో ఈ పేగుకు వచ్చేటువంటి డిసీజెస్ను కూడా గ్రహణి అని అంటారు. సో చాలామందికి దొడ్డికి పోయినప్పుడు బంక రావడం, టాయిలెట్ అంటే దొడ్డికి పోయినప్పుడు కమోడుకు ఇట్లా అతుక్కొని ఉంటుంది, జిగట ఉంటుంది, మ్యూకస్ వస్తుంది, తర్వాత వాసన బ్యాడ్ స్మెల్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఇట్లా ఒక పెయింట్ లాగా వస్తుంది అనమాట. తర్వాత బాగా నొప్పి, కొంచెం ఏదైనా ఆహారం తీసుకోగానే వెంటనే మలాన్ని విసర్జించాలనే ఒక తాపత్రయం స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని IBS లక్షణాలు ఉంటాయి. సో దీనికి అద్భుతమైనటువంటి చికిత్స ఈ యొక్క బిల్వ పండులో ఉంటుందన్నమాట. సో కచ్చాది తీసుకుంటే హయ్యెస్ట్ న్యూట్రిషియస్, ఇంకా చెప్పాలంటే విటమిన్ C సప్లిమెంట్. ఇంకా కొంచెం పండు పండింది అనుకోండి, అద్భుతమైనటువంటి గ్రహణ శక్తిని ఇస్తుందన్నమాట. సో ఇది పండుకు సంబంధించి. యాక్చువల్గా ఇంకా కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఈ యొక్క మారేడు చెట్టు యొక్క వేర్లు చాలా అద్భుతమైనటువంటి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో చరక సంహితలో ఏం చెప్తారంటే, బిల్వం సంగ్రాహక వాత కఫ ప్రశమనానాం అని అంటాడు చరక సంహితలో. అంటే బిల్వము వాతము మరియు కఫాన్ని ప్రశమనం చేస్తుందట. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే, బిల్వ పత్రాలలో మరి ముఖ్యంగా కొన్ని అంటే వోలటైల్ ఆయిల్స్ అంటారు. అంటే వోలటైల్ ఆయిల్స్ అంటే కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, బిల్వ పత్రాలలో ఈగలిన్ అండ్ ఈగలినిన్ అండ్ అంబెల్లిఫెరిన్ అండ్ కౌమారిన్ అనేటువంటి కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఆల్కలాయిడ్స్ అంటారు వీటిని. సో ఇందులో ఉన్నటువంటి ఈ బిల్వ పత్రాలలో ఈగలిన్ అండ్ ఈగలినిన్ అండ్ అంబెల్లిఫెరిన్ అండ్ కౌమారిన్, మీకు తెలుసు కదా. కౌమారిన్ అని ఒక చాలా అద్భుతమైన ఒక ఇంగ్రీడియంట్స్ ఉంది ఇందులో, ఈ బిల్వ పత్రాలలో. ఇది ఏం చేస్తుందంటే బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గిస్తుంది అనమాట. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కార్డియోమయోపతి అంటే గుండెకి సంబంధించినటువంటి వాటిలలో, అంటే గుండె నొప్పికి గురవుతుంది, లేకుంటే గుండె వాపుకు గురవుతుంది, గుండె ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే ఆ గుండె ఎప్పుడు పచ్చిగా ఉంటుందన్నమాట. అంటే గుండెకి సంబంధించినటువంటి కండరాల బలహీనత కావచ్చు, లేకుంటే గుండె EF అంటాం చూడండి, అంటే ఎజాక్యులేటరీ ఫ్యాక్టర్ అంటారు. అంటే గుండె ఇట్లా పంప్ చేయడానికి కష్టపడుతుంది అనమాట. గుండె వాపు,
వీటిని శోధ అంటారు ఆయుర్వేదంలో. శోధ అంటే ఇన్ఫ్లమేషన్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ యొక్క ఆకులు. సో మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఆకులను మీరు రోజు ఒక 10 ఆకులను తీసుకోండి. వాటిని ఒక 100 ml వాటర్లో వేసి వాటిని డికాక్షన్ లాగా మరిగించండి 10 to 15 minutes. తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఎవ్రీడే ఒక కప్పు ఆ మిగిలిపోయిన వాటర్ను మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి రెగ్యులర్గా ఒక 1 month వరకు, 1 నుంచి 2 months వరకు కార్డియోమయోపతి అంటాం చూసారా, ఆ లక్షణాలు తగ్గే వరకు మీరు ఖచ్చితంగా అది కనుక వాడితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇంకా ఈ కౌమారిన్ అనేటువంటిది ఇప్పటికి కూడా దాని ఎక్స్ట్రాక్ట్ మీరు టాబ్లెట్ ఫామ్లో మనం చూస్తూ ఉన్నాం. డైరెక్ట్ కౌమారిన్ మీకు టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది, కానీ మనము డైరెక్ట్ బిల్వపత్రం వాడితే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క వేరు వ్యవస్థను కనుక తీసుకొని వేర్లను కనుక మనం డికాక్షన్ లాగా చేసుకుంటే డయాబెటీస్లో అద్భుతమైనటువంటి చికిత్స. అయితే చాలామంది గుండె సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమం డయాబెటీస్ కూడా కలిసి ఉంటుంది, మనకు తెలుసు కదా. ఇటు డయాబెటీస్ ఉండి డయాబెటీస్తో పాటు కార్డియోమయోపతీస్ అంటే గుండెకు సంబంధించిన రక్తనాళాలు పూడికపోవడము, లేకుంటే ఆల్రెడీ స్టంట్ వేశారు, స్టంట్ వేయని ఉన్నారు, ఇక గుండెకు సంబంధించి ఇక వాల్స్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఇలా ఉండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఈ ఒకటే వేరు రెండిటికి పనిచేస్తుంది అన్నట్టు. అంటే ఇటు డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది మరియు గుండెకు సంబంధించినటువంటి వ్యాధులను కంట్రోల్ చేస్తుంది ఈ మారేడు యొక్క వేర్ల కషాయం. సింపుల్. మనం ఒక పిడికెడు వేర్లను తీసుకోండి, దాన్ని ఎప్పటికప్పుడు పచ్చిది తీసుకుంటే శ్రేష్టం. ఆ వేర్లను మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక 200 ml వాటర్లో బాయిల్ చేయండి. 20 minutes వరకు బాయిల్ చేయండి. కొంచెం చేదుగా ఉండి వగరుగా ఉంటుంది, పంజెంట్గా ఉంటుంది. అయినా కూడా ఆ డికాక్షన్ను ఒక 20 minutes మరిగిస్తే ఎంతైతే మిగిలిపోతుందో దాన్ని ఫిల్టర్ చేసుకొని మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ కప్పు, అదే దాన్నే 50-50గా చేసుకొని మార్నింగ్ హాఫ్ కప్ అండ్ ఈవినింగ్ హాఫ్ కప్పు కనుక అంటే హాఫ్ మిగిలిన దాన్ని కనుక తీసుకుంటే ఒక 1 month 2 monthsలో మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇటు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది మరియు గుండెకి సంబంధించినటువంటి శోధ అంటాడు. శోధ అంటే టాక్సిసిటీని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం మారేడు అంటాం కదా, బిల్వము ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే ఇంకా పొట్టలో కనుక పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, ఇంకా జియార్డియా లాంబ్లియా, ఈ పేగుకు సంబంధించినటువంటి పొట్టల నులి పురుగులు ఉంటాయి కదా, ఈ నులి పురుగులకు బిల్వాది వటి ఆర్ బిల్వాది గనవటి అని చెప్పి దొరుకుతుందండి. లేకుంటే బిల్వం యొక్క ఫలం యొక్క గుజ్జు తీసుకొని మార్నింగ్ ఒక చెంచా, ఈవినింగ్ ఒక చెంచా అట్లా రెగ్యులర్గా ఒక 15 days వరకు తినిపించండి. చిన్నపిల్లలకు కూడా ఇటు పండు తీసుకుంటేనో వాళ్ళు హాయిగా తింటారు, కచ్చకాయ తీసుకుంటే బాగా పుల్లగా ఉండి తినలేరు. పండు తీసుకోండి పిల్లలకు, మీకు కనీసం 15 daysలో ఈ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అంటే ఏలిక పాములు అంటారు, పెద్ద పెద్దగా ఉంటాయి, ఈ సైజులో ఉంటాయి. ఆ ఏలిక పాములు చచ్చి ఆ దొడ్డికి నుంచి బయటకు వస్తాయి అన్నమాట. సో ఇదండి. ఇంకా బిల్వం గురించి ఇంకా చాలా ఉంది. ఇప్పటికీ మాత్రం ఈ యొక్క కార్డియాక్ సంబంధించిన కార్డియాక్ మయోపతిస్ మీద చాలా అద్భుతమైన రిజల్ట్ ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. హరే కృష్ణ.